పేరుకే క్రమశిక్షణ కమిటీ, అక్కడ క్రమశిక్షణ ఉండదు. అది తప్పిన వారికి శిక్ష ఉండదు. కాలయాపన తప్ప మరొకటి కనిపించదు. ఏంటో కాంగ్రెస్ పార్టీలో ఈ పరిస్థితి. మరి సొంత పార్టీలోనే క్రమశిక్షణ కమిటీ మీద ఇలాంటి చర్చ జరుగుతుండడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ అధికార పార్టీలో ఏం జరుగుతున్నట్టు? ఈ అసంతృప్తికి కారణమేంటి? అధికార పార్టీలో ఆ ఒక్కటి అడక్కు. ఈత దాటినా కోతలుండవు. కోటలు దాటే మాటలు, గడప దాటని చర్యలు. సాగదీతలు ఇంకెన్నాళ్ళిలా? దేశంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య పార్టీగా చెప్పుకునే కాంగ్రెస్ గురించి తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఇలాంటి చర్చే జరుగుతోంది. కేవలం పొలిటికల్ కారిడార్లోనే కాదు, గాంధీ భవన్ సర్కిల్లో, సొంత పార్టీ క్యాడర్లో ఇలాంటి గుసగుసలే వినిపిస్తున్నాయి. పేరుకే క్రమశిక్షణ కమిటీ తప్ప వ్యవహారంలో మాత్రం అంత సీన్ లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ తీరుపై అధికార పార్టీలోనే అసంతృప్త రాగం వినిపిస్తోందా అంటే అవునన్న సమాధానమే వస్తోంది. కమిటీ అంటే కాలయాపనే తప్ప మరొకటి కాదన్న ముచ్చట పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. ఇటీవల వరుస పరిణామాలు అదే నిజమని స్పష్టం చేస్తున్నాయని కాంగ్రెస్ క్యాడర్ వాదిస్తోంది. పార్టీలో ఒక్కొక్కరికి ఒక్కొక్క న్యాయమా అంటూ క్రమశిక్షణ కమిటీపై నేతలు గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇంతకీ క్రమశిక్షణ కమిటీ ఏం చేస్తోంది, ఎందుకిలా వ్యవహరిస్తోంది అంటూ తీవ్ర స్థాయిలోనే హస్తం నేతలు చర్చించుకుంటున్నట్లు సమాచారం. అధికారంలో ఉన్నా లేకున్నా కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణ కమిటీ కొనసాగుతుంది. అధికారంలోకి వచ్చాక అది కాస్త పవర్ఫుల్ రోల్ పోషిస్తుందన్న అభిప్రాయమూ ఉంటుంది. నేతలు హద్దు దాటకుండా ఉండేందుకు క్రమశిక్షణ కమిటీ పనిచేస్తుందని క్యాడర్ బలంగా ఆశలు పెట్టుకుంటుంది. అంతేకాదు, పై స్థాయి నుంచి క్షేత్రస్థాయి దాకా నేతల మధ్య తలెత్తే విభేదాలు, సమస్యల్ని క్రమశిక్షణ కమిటీ పరిష్కరిస్తుంది అన్న ముచ్చటని పార్టీ వర్గాలు బలంగా విశ్వసిస్తుంటాయి. ఆ కమిటీకి ప్రస్తుతం నాగర్ కర్నూలు ఎంపీ మల్లు రవి చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. కానీ దాని పనితీరుపై కస్సుబుస్సుమంటున్నారు హస్తం నేతలు. క్రమశిక్షణ కమిటీ ఇప్పుడు కాలయాపన కమిటీగా మారిందంటూ కాంగ్రెస్ నేతలు బహిరంగంగానే కామెంట్స్ చేస్తున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. కాంగ్రెస్ లో అందరూ సమానమే అంటారు. మరి క్రమశిక్షణ కమిటీ ఎందుకలా ఒక్కోరికి ఒక్కోలా వ్యవహరిస్తోంది అంటూ అధికార పార్టీ నేతలు గుసగుసలాడుకుంటున్నారు. ఇటీవల తెర మీదకొచ్చిన వరుస పంచాయతీల విషయంలో ఆ కమిటీ వ్యవహరించిన తీరే దీనికి నిదర్శనమని చెబుతున్నారు. మల్లు రవి క్రమశిక్షణ కమిటీ చైర్మన్ అయ్యాక ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ నేతల పంచాయతీ తెరపైకొచ్చింది. రాష్ట్ర మంత్రి కొండా సురేఖ, మురళి దంపతులపై ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేశారు. దీంతో క్రమశిక్షణ కమిటీ ముందుకొచ్చిన కొండా మురళి తన వర్షన్ వినిపించారు. ఆ తర్వాత కమిటీ ముందుకు ఎమ్మెల్యేలు కూడా వచ్చారు. అలా ఎవరికి వారు తమ వాదన వినిపించారు. అయితే ఈ విషయంలో డిసిప్లినరీ కమిటీ మాత్రం ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు. దీంతో ఇంకెన్నాళ్లిలా కాలయాపన చేస్తారన్న అభిప్రాయం క్యాడర్లో వ్యక్తమవుతోంది. ఆ ఎపిసోడ్కి ఎండ్ కార్డు పడకముందే మరోసారి వరంగల్ నేతల మధ్య రచ్చ ముదిరింది. మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మధ్య మాటల యుద్ధం మొదలైంది. దీంతో వరంగల్ జిల్లాలో రెండు వర్గాల మధ్య డామినేషన్ వార్ని కంట్రోల్ చేయడం అసలు క్రమశిక్షణ కమిటీతో సాధ్యం అవుతుందా లేదా అన్న అనుమానాల్ని రేకెత్తిస్తోంది. ఇటీవల కాంగ్రెస్ పార్టీలో మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారం కూడా చర్చనీయాంశమైంది. ఏకంగా కాంగ్రెస్ ప్రభుత్వంపైనే ఆయన విమర్శలు చేస్తున్నారు. తనకు మంత్రి పదవిస్తామంటూ చెప్పి మోసం చేశారంటూ హైకమాండ్ పెద్దల్నే టార్గెట్ చేస్తున్నారు. సందు దొరికితే చాలు రాష్ట్ర పెద్దల నుంచి ఢిల్లీ పెద్దల దాకా అందరినీ కడిగి పారేస్తున్నారు. అయితే రాజగోపాల్ రెడ్డి విషయంలో కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ ఎందుకు దాటవేత ధోరణి అవలంబిస్తోందన్నదే అధికార పార్టీలో అంతు చిక్కని అంశంగా మారింది. అంటే పార్టీలో ఒక్కొక్కరికి ఒక్కో న్యాయం ఉంటుందా అన్న ప్రశ్నలు లేవనెత్తుతున్నారు నేతలు. అంతర్గత కయ్యానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండే కాంగ్రెస్ నేతలు ఇప్పుడు క్రమశిక్షణ కమిటీ విషయంలో కూడా అదే ధోరణి అవలంబిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంలో నేతల మధ్య ఏర్పడ్డ అభిప్రాయ భేదాలను, అసంతృప్తిని పీసీసీ ఎలా హ్యాండిల్ చేస్తుందో చూడాలి మరి.